హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. ఈరోజైతే పిల్లలకి స్కూల్ ఉంది. ఇంకా మార్నింగ్ 6 o'clock అయితే లేచాను. నేను 5:45కి అయితే అలారం పెట్టాను. ఇంకా బద్ధకంతో అట్లా చేసి ఇట్లా చేసి 6 o'clock అయితే లేచాను. లేచిన వెంటనే మేమైతే హాట్ వాటర్ తాగుతాం కదండి. ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టేసి ఇంకా రైస్ కూడా స్టవ్ మీద పెట్టేద్దాము అనేసి రైస్ అయితే కడిగేస్తున్నాను ఇక్కడ. ఈలోపు నేను రైస్ కడిగేలోపు వాటర్ కూడా వేడైపోయినాయి. ఇంకా వాటర్లో హాట్ వాటర్ లెమన్ వేసుకుంటాం కదా అని ఇంకా వాటర్ అయితే తాగేస్తాను. ఈలోపు ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను. అలానే ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి వచ్చేసి ఆలు కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ముందు హాట్ వాటర్ తాగిన తర్వాత నేను కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తాను. ఇది అయితే కూర్చొని ప్రశాంతంగా తాగుతానండి. నేను హడావుడిగా తాగాను అనేసి అంటే తాగినట్టు అనిపించదు. కాబట్టి హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంకా నేను ఫస్ట్ బంగాళదుంపలు అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను. కుక్కర్ 3 విజిల్స్ పెడితే అది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. త్వరగా కూడా అయిపోతుంది కదా. అందుకోసమని నేను ఎప్పుడు బంగాళదుంప టమాటో కర్రీ చేసినా కానీ ఇలా కుక్కర్లోనే బంగాళదుంపలు అయితే ఉడికిస్తూ ఉంటాను. ఒక పక్కన రైస్ పెట్టేశాను. అలానే ఒక పక్కన వచ్చేసి బంగాళదుంపలు అయితే కుక్కర్లో పెట్టేశాను. ఇంకా మనకి బంగాళదుంపలు ఉడికేలోపు నేనైతే ఇక్కడ వాటిలోకి కర్రీలోకి కావాల్సినవి అయితే నేను వెజిటేబుల్స్ అన్నవి కట్ చేసేసుకుంటూ ఉంటాను. ఇన్ని రోజు అయితే హాలిడేస్ వచ్చినాయి కదండి. ఇంకా పిల్లల బట్టలు అయితే నేను ఐరన్ చేయమనేసి మా వారికి చెప్పేశాను. ఇంకా మా వారు అయితే చేసేస్తున్నారు ఇక్కడ. ఇంకా కర్రీ కూడా అన్నీ కట్ చేసేసుకున్నాను కదా, ఒకేసారి వేసేసాను. ఈరోజు పిల్లలకి జ్యూస్ అయితే ఏమి ఇవ్వట్లేదండి, పాలే ఇచ్చేస్తున్నాను. నిన్న జ్యూస్ ఇచ్చాను పిల్లలకు కాబట్టి ఈరోజు పాలైతే ఇస్తున్నాను. మేము గేదె పాలు పోపించుకుంటామని అందరికీ తెలిసిందే కదండి. చూడండి మీగడైతే ఎలా కట్టిందో. ఇప్పటి నుంచి నేను పాల మీద మీగడ కాకుండా పెరుగు మీద మీగడ తీద్దాము అనేసి అనుకుంటున్నాను. అది కూడా ఒకసారి ఎలా వస్తుందో చూద్దాము అనేసి. ఈలోపు బంగాళదుంపలు కూడా కుక్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడైతే వీటిని పొట్టు అన్నది తీసేసి కట్ చేసేసుకొని ఇంకా కర్రీలో వేసేయటమే. చాలా త్వరగా అయిపోతుంది కదా ఇలా కుక్కర్లో వేసాము అనేసి అంటే. టైం లేకపోతే ఇలా చేస్తూ ఉంటాను. టైం ఉంది అనేసి అంటే మామూలుగా పచ్చివే నేను కట్ చేసేసి కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తాను. టమాటోలు అయితే ఈరోజు కొద్దిగా ఎక్కువే చేశానండి. ఇంకా బంగాళదుంప కర్రీ అంటే పిల్లలు అందరూ ఎందుకోనండి ఇష్టపడుతూ ఉంటారు. మా పిల్లలు కూడా అలానే ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. ఇంకా బంగాళదుంపతో చేసిన ఏ ఐటమ్ అయినా కానీ వాళ్ళు ఇష్టంగానే తింటూ ఉంటారు. కాబట్టి నేను ఏ అయినా కానీ కూరగాయలు 1/2 kg తీసుకొస్తాను. కాకపోతే ఈ బంగాళదుంపలు మాత్రం కేజీ అని తీసుకొస్తాను అనమాట. వాళ్ళు చిప్స్ కానీ ఇలా కర్రీ కానీ ఫ్రై కానీ ఏదైనా కానీ బంగాళదుంపతో చేసిన ఐటము అనేసి అంటే చాలా ఇష్టము పిల్లలకి. ఇవైతే కొద్దిగా గ్రేవీగానే చేస్తున్నాను కర్రీ అన్నది. మరీ కొద్దిగా ఎక్కువ వాటర్ వేసినా కానీ పిల్లలకి బాక్స్లో పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కదా అనేసి కొద్దిగా గ్రేవీగానే చేసేస్తున్నాను అనమాట. పిల్లలు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. మరీ వాటర్ పోయకుండా కుక్ చేసాము అనేసి అంటే క్యారేజ్ పెట్టినప్పుడు కూడా పిల్లలకి కలుపుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదండి. అంత గట్టిగా అయిపోతుంది కదా అంత ఆరిపోయిన తర్వాత. అందుకోసం అని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసాను. దీంట్లోకి కొద్దిగా గరం మసాలా అలానే ధనియాల పొడి కూడా వేసాను. టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఎక్కువగా మసాలాలు వేయకుండా కొద్దిగానే వేసాను అనమాట. అలా అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏం వేయలేదు. కొద్దిగా టేస్ట్ కోసం అనేసి ఈ 2 మాత్రమే యాడ్ చేసేసాను. చూడండి ఇంత చిక్కగా ఉంది కదా కూర అన్నది. కొద్దిగా ఈ కర్రీ అన్నది ఆరిపోయింది అనేసి అంటే మళ్ళీ దగ్గరగా అయిపోతుంది కర్రీ. కాబట్టి ఇంకా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే ఉంచుకుంటాను. ఈ రోజుతోటి నాకు దోసల పిండి అయితే అయిపోతుంది. మళ్ళీ దోసల పిండి ప్రిపేర్ చేయాలి. ఇడ్లీ పిండి అయితే రాత్రే వేసేసాను. ఎప్పుడు నా దగ్గర దోసల పిండి ఇడ్లీ పిండి అయితే రెడీగా ఉంటుంది కదా. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి వచ్చేసి నేను వంట అయితే చేసేసాను. ఇంకా ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను. పచ్చడి అయితే నిన్న చేసిన పచ్చడి అలానే ఉంది, టమాటో పచ్చిమిరపకాయల పచ్చడి. ఇంకా పిల్లలు దోశలు తినేసి పాలు తాగి స్కూల్కి అయితే బయలుదేరిపోతారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళారు అనేసి అంటే మాత్రం ఇంకా నాకు
పని అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. తర్వాత పనులు నిదానంగా అయినా చేసేసుకుంటాను. వాళ్ళు ఉన్నారు అనేసి అంటే పని అన్నది చాలా హడావిడిగా ఉంటుందండి. మార్నింగ్ టైం పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనేసి అంటే ప్రతి ఒక్క పేరెంట్స్ ఇలానే హడావిడి పడుతూ ఉంటారు కదా. అలా అనేసి మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఏదైనా షేర్ చేసుకున్నారు అనేసి అంటే ఇంకా పని అన్నది ఈజీ అవుతుంది. కాబట్టి మేమిద్దరం అయితే షేర్ చేసుకుంటామండి. వేరే వాళ్ళు అనుకోవచ్చు ఇలాగ చేస్తున్నారు అనేసి, మాకైతే అలాంటి ఫీలింగ్ అయితే ఏముండదు. ఉన్నది ఇద్దరం కాబట్టి ఇద్దరం అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా పిల్లలైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసారు. ఈలోపు నేను క్యారేజ్ అన్నది పెట్టేస్తాను అనమాట. ముందు వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను అంటే వాళ్ళు టిఫిన్ చేసేస్తూ ఉంటారు. నేను ఈలోపు క్యారేజ్ అన్నది ప్యాక్ చేసేస్తాను అనమాట. క్యారేజ్ ప్యాక్ చేశాను అంటే ఇంకా సమిధకి జడ అయితే వేయాలి కదా. నేను తనకి జడ వేసుకోవటం అయితే ఇంకా రావట్లేదు. టైం అయితే పడుతుంది అనేసి అనిపిస్తుంది. వేసుకుంటుంది కానీ ప్రాపర్గా అయితే వేసుకోవట్లేదు. పోను తనే అలవాటు చేసుకుంటుంది అనేసి అనిపించేసింది. ఈరోజు పిల్లలైతే లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు అనేసి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ కర్రీ అయితే చేశాను కదా. ఇంకా పిల్లల క్యారేజ్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా పాలు కాగపెట్టాను కదండి. ఆ పాలు కూడా పూర్తిగా చల్లారటం కోసం అనేసి ఒక వాటర్ అయితే తీసుకుని ఆ గ్లాసుని అయితే పెట్టేశాను. అలా పెట్టాను అంటే త్వరగా పాలన్నవి చల్లారిపోతాయి కదా. ఇంకా తర్వాత మిగతాది కూడా ఈ హాట్ పాలల్లో ఈ చల్లగా అయిన పాలు వేసాము అంటే రెండు ఈక్వల్గా అవుతాయి అనేసి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. మా పిల్లలు ఎందుకు అండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా కానీ పాలైతే తాగరనమాట. పూర్తిగా చల్లారిపోవాలి వాళ్ళకి. ఫస్ట్ నుంచి అదే అలవాటైపోయింది. కొద్దిగా ఎప్పుడైనా హెల్త్ బాగున్నప్పుడు వేడివేడిగా ఇద్దాము అనేసి అన్నా కానీ వాళ్ళు పాలైతే పూర్తిగా చల్లారిన తర్వాతే తాగుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి జ్యూస్లు అవి చల్లగా ఇస్తూ ఉంటాను కదా, ఇది కూడా అలానే అలవాటు అయిపోయిందేమో అనేసి అనిపిస్తుంది. మామూలు టైంలో ఇలా తాగినా పర్లేదు కానీ కొద్దిగా కోల్డ్ చేసినప్పుడు పిల్లలు వేడివేడిగా తాగితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ నేను ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళు పాలైతే అస్సలు గోరువెచ్చగా కూడా తాగరన్నమాట. పూర్తిగా చల్లారిపోవాలి వాళ్ళకి. చల్లారిన తర్వాతే పాలైతే తాగుతారు. కాబట్టి ఒక గ్లాస్ వచ్చేసి నేను నీళ్ళల్లో ఇలా పెట్టేశానంటే అది పూర్తిగా చల్లారిపోతుంది. ఈలోపు ఈ పాలు కూడా కొద్దిగా చల్లారుతాయి కదా, అవి ఇవి మిక్స్ చేసేసాను అంటే ఈక్వల్ అయిపోతాయి అనమాట. ఇంకా టైం కూడా ఉండదు అనేసి అనిపిస్తుంది. వీళ్ళు టిఫిన్ చేసేసిన వెంటనే పాలైతే తాగుతూ ఉంటారు కాబట్టి ఇంకా వేడిగా ఉన్నా కానీ తాగలేరేమో అనేసి అనిపించేస్తుంది నాకు. ఇంకా అయితే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టేసి నేను ఈ పాలు ఇచ్చేస్తాను. పాలు ఇచ్చిన తర్వాత ఇక సమిధకి జడలు అయితే వేసేయాలి. ఈరోజు ఇల్లు కూడా క్లీన్ చేసేసుకొని ఇల్లు అయితే మాఫ్ చేసేయాలండి. మాఫ్ చేసేసిన తర్వాత కొద్దిగా బయటికి వెళ్ళే పని అయితే ఉంది. ఇక్కడ మాకు డిస్కషన్ వచ్చేసి బిర్యానీ కోసం అయితే జరుగుతుందనమాట. పిల్లలు బయటికి వెళ్దాము బిర్యానీ కావాలి అనేసి ఎప్పటి నుంచి అడుగుతున్నారు. మా వారు అయితే పోస్ట్పోన్ చేస్తూనే వస్తున్నారు అనమాట. ఇంకా అది డిస్కషన్ ఇక్కడ. నేనేమో స్కూల్కి టైం అవుతుంది అనేసి చెప్తూ ఉంటాను. వాళ్ళేమో వాళ్ళ డాడీని అడుగుతూనే ఉంటారన్నమాట. మార్నింగ్ టైం ఇట్లానే ఉంటుంది హరీబరీగా. ఇంకా లాస్ట్ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను వెంటనే వచ్చేసి ఇంకా ఇల్లు వాకిలి అయితే క్లీన్ చేసేస్తాను. పిల్లలు వెళ్ళిపోయే ముందు వంట చేసాము అంటే ఇల్లు ఎంత చిరాగ్గా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఇంకా మీకు కూడా ఒకసారి చూపించేస్తాను. ఆ హడావుడిలో మనం కూరగాయలు కట్ చేసినవి అన్నీ అలానే పడేస్తూ ఉంటాం కదా, అవన్నీ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతే నేను క్లీన్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇల్లు ఊడటం అయిపోయిన తర్వాత వాకిలి కూడా ఒకసారి ఊడ్చేసేసుకొని నేను ఈరోజు మాప్ అయితే పెట్టేస్తాను. రోజు మార్చి రోజైతే నేను ఇల్లు మాప్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా చూడండి ఇల్లు మాప్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో. ఇల్లు మాప్ చేయకపోతే మాత్రం ఎలా చిరాగ్గా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంట్లో సాంబ్రాణి అయితే వేసేసానండి. ఈరోజు ఈ పనులన్నీ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతే చేసుకుంటాను. పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇలాంటివన్నీ ప్రశాంతంగా చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతే చేస్తూ ఉంటాను ఈ పనులన్నీ. లేకపోతే పిల్లలు హాలిడే టైంలో అన్నా చేస్తూ ఉంటాను. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి.
టేక్ కేర్. బాయ్.